నమస్తే వెల్కమ్ టు హంటర్ విజన్ న్యూస్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు. కొత్తగా 1000 మంది హోంగార్డులు. సిపి కీలక ప్రకటన. 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హోమియో ఎండీ చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అనంతరం వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మల్లు వెంకటేశ్వర్లకు హోమియో వైద్యంలో ఎంతో మంచి పేరు ఉంది. అతని వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వస్తూ ఉంటారు. డబ్బు కోసం కాకుండా సామాజిక బాధ్యతతోనే ఈ ఆసుపత్రిని ఆయన నిర్వహించారు. అయితే గత 3 నెలలుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన్ను జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు గత 3 రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఇవాళ ఉదయం కన్నుమూశారు. తన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో ఈ సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మల్లు వెంకటేశ్వర్లు మరణ వార్తతో స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఇటీవల ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇక అవసరమైన చోట ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని చెప్పారు. కొత్తగా హోంగార్డులను కూడా తీసుకోవాలని, అవసరమైతే సివిల్ పోలీసులను కూడా ట్రాఫిక్ కంట్రోల్ కు వినియోగించుకోవాలని చెప్పారు. తాజాగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలోనే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కొత్తగా 1000 మంది హోంగార్డులను నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలోని జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేస్తూ ఉండగా మరో 2 గ్యారంటీల అమలుకు రెడీ అయింది. ఇక కాంగ్రెస్ గ్యారంటీలో రైతులకిచ్చిన 2 లక్షల రుణమాఫీ ముఖ్యమైంది. ఈ హామీపై చాలా మంది రైతులు ఆశలు పెట్టుకున్నారు. రైతు రుణమాఫీపై మొన్న జరిగిన బడ్జెట్ ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. పథకం అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తాజాగా ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి కూడా రైతు రుణమాఫీపై కీలక అప్డేట్ ఇచ్చారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని అన్నారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి ఆయన సోమవారం గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పి పరమేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో, మహిళల భద్రతను పెంచడంలో ప్రధాన భూమిక, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని, ఇక నిన్నటి వరకు ఎస్పీ మల్లికా గర్గ్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించగా సాధారణ బదిలీలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో పి పరమేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఎస్పీ క్రైమ్ ఎస్వి శ్రీధర్ రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు అండ్ అన్ని సబ్ డివిజనల్ డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొని పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మా పేరు పరమేశ్వర్ రెడ్డి, 2016 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈరోజు హానరబుల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడున్న రాబోయే కాలం ఎలక్షన్స్ టైం కాబట్టి ఇక్కడ అన్ని ఏరియాస్ కూడా అవగాహన చేసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎటువంటి రాకుండా ఎలక్షన్స్ పీస్ఫుల్గా కండక్ట్ చేస్తూ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్, ఇంకా ట్రాఫిక్ హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా టేక్ కేర్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. రాబోయే కాలం మా డ్యూటీ పరిధిలో మేము చేసే కార్యక్రమాలన్నింటికి కూడా ప్రజల నుంచి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళందరికీ కోరుకుంటున్నాం. అలాగే మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకి అందరూ కూడా సమన్వయంతో సహకారం అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు త్రాగునీటి కాలుష్యంతో ప్రబలిన అతిసారస్సులు అదుపులోకి రాలేదు. సోమవారం కూడా 35 మంది డయేరియా బాధితులు చికిత్స కోసం జీజీహెచ్లో చేరారు. ఇక దీంతో ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య 75కు చేరింది. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ సమీపంలోని నిమనీపాల్ ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో కోలుకున్న 15 మంది రోగులను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 60 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ప్రభుత్వం ఊహించిన దానికంటే నగరంలోని ప్రబలిన అతిసార తీవ్రత అధికంగా కనిపిస్తుంది. 3 రోజులైనా నగరంలో కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఇక అధికారులు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు కానీ గంటకు బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తుంది. ఇప్పటికీ కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. ఇక బాధితుల్లో పలువురు ఇళ్లలో స్థానిక ఆర్ఎంపీల పర్యవేక్షణలోనే మరికొందరు సమీపంలోని పీహెచ్సీలు, ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్సలు పొందుతూ ఉన్నారు. బాగా నీరసించిన రోగులను ఆయా వైద్యులు జీజీహెచ్కు తరలిస్తున్నారు. ఇక 1000 కుటుంబాలకు ఒక వైద్య శిబిరం చొప్పున నిర్వహించాలని ఆరోగ్య శాఖ మంత్రి నిర్ణయించింది. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు శిబిరాలు కొనసాగించాలని మంత్రి రజనీ ఆదేశాలు జారీ చేశారు. వాంతులు, విరోచనాలతో కొంతమంది అప్రమత్తమై ఏదైతే మన జీజీహెచ్ని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా 15 మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ, కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ, స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు, కన్సర్న్ హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిష్టి రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్ట్రిక్ట్, మన జీజీహెచ్ గురించి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సీల గురించి, అక్కడ ఉన్నటువంటి పిహెచ్సీస్ గురించి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది. మనం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీలో, గుంటూరులో శారదా కాలనీలో ఒక 7 కేసెస్ వరకు మనకు ఇప్పుడు రావడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం శ్రీనగర్లో 10 రావడం జరిగింది. సంగడిగుంటలో కూడా ఒక 6 రావడం జరిగింది. ఇంకా మిగతా నల్లచెరువు కావచ్చు, ఏటి అగ్రహారం కావచ్చు, శ్రీనివాసరావుపేట, అలాగా నల్లకుంట, ఎల్ఆర్ కాలనీ, చుట్టుకుంట, నెహ్రూ నగర్, ఇలా అరండపేట కావచ్చు, కొరటిపాడు, బ్రాడీపేట, ఇలా ఈ ఏరియాస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ ఒకటి, ఎక్కడన్నా ఒక చోట 1 అర 2 వచ్చినటువంటి సిచ్యువేషన్. మిగతా అంతా కూడా స్కాటర్డ్గా ఒక చోట, ఇంకొక ఏరియాలో ఒకటి, ఇంకో ఏరియాలో ఒకటి, అట్లా ఒకటొకటిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం ప్రజెంట్ చేసినటువంటి కేసెస్
నంబర్స్ ఏదైతే ఉన్నాయో అధికారులందరూ కూడా ఏదైతే మొన్నటి నుంచి కూడా మనం ఈ సిచ్యువేషన్ని ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా మనం గ్రహించామో అప్పటి నుంచే మొత్తము 5 చొప్పున అంటే ఉన్న వాలంటీర్స్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఈ ఎంపీహెచ్ఓ MLHP కావచ్చు, అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని టీమ్స్తోనూ కూడా ఒక 5 మంది మలేరియాకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక 5 మంది టీమ్గా వేసి దాదాపుగా మనము ఒక 32 టీమ్స్ ఫామ్ చేసి పల్నాడు జిల్లా దాచపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచపల్లి పోలీస్ స్టేషన్ కి చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బోరున ఆవేదన వ్యక్తం చేసిన మహిళ ఇక తన భర్తను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి నన్ను ఇలా శారీరకంగా వాడుకున్న కానిస్టేబుల్ ని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మహిళ డిమాండ్ చేశారు. ఇక తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో సెక్సువల్ హరాస్మెంట్ చేయడంతో తన గర్భం కూడా పోయిందంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. నా పాపని గదిలో వేసి ముందు బంధించి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆవేదన. ఇక రాష్ట్రంలో దిశ చట్టం అమలవుతుందా లేదా అంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా వారు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ వెంకట్ నాయక్ అనే అతను నేను ఇక్కడ నారాయణపురంలో రెంటుకుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు. వచ్చిన ఫస్ట్ 4-5 డేస్ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అది ఇది మీ హస్బెండ్ మీద అన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులకు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడం అనేది జరిగింది. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు. ఇక్కడ ఎస్ఐ గారిని సిఐ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారి దగ్గరికి వెళ్ళమని, సిఐ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది. ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది. చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు. దయచేసి నేను ఒకటే కోరుకునేది, నాలాగా ఎవరు ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు. వెంకట్ నాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై సమావేశంలో తొలుత జిల్లా కలెక్టర్కు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అరసవల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించాలని చెప్పారు. క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించే ప్రక్రియ సజావుగా జరపాలన్నారు. వైద్య శిబిరాల ఏర్పాటు, ఉచిత భోజనం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. ఇక రథసప్తమి దృష్ట్యా దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిరంతరం విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలని, అలాగే ముందస్తు జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సింహద్వారం వద్ద విఐపీలు డోనర్స్ కొరకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేసి పోలీస్ వీల్ చైర్స్ తో పాటు మీరు వాలంటీర్స్ కూడా సింహద్వారానికి మీ స్వామివారి దర్శనం కల్పించే చర్యలు తీసుకోమని చెప్పి సభ్యుల సహకారంతో క్యూ లైన్లు కల్పించడం, తాగునీరు అందించడం, అలాగే సర్వీస్ యాక్టివిటీస్ తీసుకుంటారు. అట్లా ప్రొసీడింగ్స్ తయారు చేసి ఆడియోతో కూడా షేర్ చేసేసి కూడా ఇవ్వాలి. మీ లెవెల్లో కానీ ఆడియో లెవెల్లో కానీ మీటింగ్ పెట్టేసి ప్రతి ఒక్కరికి ప్రతి అంశం గురించి చెప్పాలి. సో నీట్ గా ఐడియా వచ్చేస్తుంది. భక్తుల కొరకు ఉచిత ఫ్రీ మీల్స్ పెట్టాలని చెప్పి అంటున్నారు. అరసవల్లి గ్రామ సభ్యులు యు పాపారావు గారి ఆధ్వర్యంలో కొన్ని సేవా సంస్థలు మరియు ఆర్కే స్పోర్ట్స్ వారితో ఏర్పాటు చేస్తున్నారని చెప్పి రాసేపు. అంటే వాళ్ళు సైట్ అడిగారు సార్. నేను ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేద్దామని నేను విజిట్ చేసాక ఫైనల్ చేశాను.
ఎగ్జిట్ లైన్ లో ఇటువైపు మనము గుడికి లెఫ్ట్ సైడ్ గార్డెన్ నుంచి వచ్చే వాళ్ళకి వెహికల్ పార్క్ చేస్తున్నాం అక్కడ కానీ అట్లా కొన్ని ప్లేసెస్ లో పెడితే బాగుంటుంది. అలాగే మేడం. ఆ మామిడి తోపు దగ్గర మేడం గారి సూచన మెడికల్ ఏఎంసీ అలాగే అది వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పి మీరు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి రాశారు. ఆల్రెడీ ప్లేస్ సెలెక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళే వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. మేము అక్కడ కూడా పబ్లికేషన్ ఇస్తాము. 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు మార్చి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతాయన్నారు. సమయం ఉదయం 9:30 ప్రారంభమై మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయన్నారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు త్రావు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక జిల్లా నుండి 30,574 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అంతటా 145 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడమైందని 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్ చీఫ్ సూపరింటెండెంట్లు 145 మందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇక పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ సహాయ కమిషనర్ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు మాట్లాడుతూ 10వ తరగతి లియాఖత్ అలీఖాన్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ రాధిక, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓసీ హెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ పోస్టల్ డిపార్ట్మెంట్. అలాగే జరిగినట్టుగా బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. Sir, from 18th of for your all the line departments cooperation during the last year exam has decided issued a notification for conducting 10th class exam from district Srikakulam. 30,570 4 students are going to appear for the exam. For all these students, 145 centers have been identified, sir. And now we have got grading of centers, sir, ABC, also. So in such a we have got 62 C category centers, for which we need to have a separate mechanism to reach to make the question paper to reach the centers. We have got during the last year we have got 3 centers which were problematic, sir, where already CC cameras and other security measures have been taken, sir. This year during the last year information, this year 3 centers newly identified as a problematic centers, sir. These 3 centers also is going to be surveillance, sir. We will be CC camera surveillance. After that, for transportation of this exam material, police escort teams will be sent with their vehicles, and there will be one wireless set which will be established in the strong room that's in the GHS, sir. They will know, and we will see that no violation happens, and there will be bandobast at each examination center depending on the strength of students there. And last time we utilized Mahila police for frisking, sir. Only we utilize the Mahila police for frisking because we don't have enough women police officers in the district, sir. That's the only request we have from your sector. And then we will be arranging mobile police parties going to movie to curtail any rumors to prevent the leakage cases, sir. And అక్షయ డెవలపర్స్ అధినేత మాదివాడ వెంకటకృష్ణ క్రిస్టియన్ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ అమ్మిశెట్టి వాసులు కొనియాడారు. ఇక జనవరి 28వ తేదీన మాదివాడ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణులు 650 మందికి కళ్లజోళ్లు అవసరం ఉన్నట్లు గుర్తించారు. కళ్లజోళ్లు అవసరం ఉన్నవారికి చల్లపల్లిలోని చంద్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో సోమవారం వెంకటకృష్ణ ఆర్థిక సహకారంతో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మండలి రాజేష్ అమ్మిశెట్టి వాసుల చేతుల మీదుగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలి రాజేష్ మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన అనతి కాలంలోనే వెంకటకృష్ణ సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమన్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టు అదే బాటలో వెంకటకృష్ణ పయనించడం ఆశాదాయకమన్నారు.
ఇక తమ అధినేత కోరుకున్నట్టు సమస్యలపై పోరాడటం, సమస్యలు ఉన్న చోట ముందు ఉండేది జన సైనికులేనని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే వారికి ముందు గుర్తు వచ్చేది జనసేన పార్టీయే అన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా హిందూపురం వాల్మీకి సంఘం సంబంధించి మొట్టమొదటిసారి ఆత్మీయ సమావేశానికి వచ్చినాడు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఆత్మీయ కలిక వాల్మీకి అన్నలందరూ కూడా కలిసి పెట్టినారు. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా అందరూ కూడా ఆదరించడం జరిగింది. అన్నలందరూ కూడా మేమున్నామమ్మా నీతో పాటని అందరూ కూడా ధైర్యంగా ముందు నీతో పాటు మేమందరం కూడా ఉన్నాము, మీరు కాదు ఈరోజు మేమే నిలబడినట్లుగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. నిలబడేయాల్సింది అనివార్యం. ఎవరు పార్టీ డిసిజన్ తీసుకుంటుందో అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, డిసిషన్ తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. వాల్మీకిలు పెడితే కూడా నేను అందరికీ చెయ్యెత్తి మొక్కి వినతి చేసుకుని తింటే నేను హిందూపురంలో ఇప్పుడు పార్లమెంటరీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్న తెచ్చిన పథకాలన్నీ కూడా ప్రతి గడపకి పోయినాయి. ప్రతి అక్క అనుభవిస్తుంది, ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ప్రతి అన్న అందరూ తీసుకుంటున్నారు. రైతులు కూడా బాగున్నారు, పిల్లలు కూడా బాగున్నారు, అందరూ సంరక్షణంగా ఉండాలి. ఈరోజు సమాజంలో సామాజిక న్యాయం ఏడన్నా అయ్యిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పాలనలో. దయచేసి అన్న ఏమి రామరాజ్యం కట్టినారో ఆ రామరాజ్యం మనకు ఉండాలి. మనమందరూ కూడా సురక్షితంగా ఉండాలి, మనమంతా కూడా సమాజంలో గౌరవంగా ఉండాలి అంటే దయచేసి ఏ పార్టీ ఏ వర్గానికన్నా ఈ ఆడకూతురు ప్రతి ఒక్క ఇంటి గడపకు హిందూపురం పార్లమెంటరీ ప్రతి గడపకు అడుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల జొత్తులో ఈ ఆడకూతురు కూడా మీ ఇంటి బిడ్డ. దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించండి. మీ ఇంటికి గడప గడపకి ఎట్లా పథకాలు వస్తాయో ఈ శాంతి కూడా మరియు లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వచ్చి మీ పనులు చేస్తాం, మీ ఇంట్లో మీ బిడ్డలుగా ఉంటామని కోరుకుంటున్నాం. సఖీ జాతీయ మహిళా మండలి వారు చేపట్టిన కార్యక్రమం ఖమ్మం పట్టణంలోని 27వ డివిజన్లో దందముడి గిరిజ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా నరాల సత్యనారాయణ, 27వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నాగేష్, సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులు, అన్ని వర్గాల మహిళలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ శక్తి జాతీయ మహిళా మండలి ముఖ్య ఉద్దేశం మహిళలను అన్ని విధాలా ఆదుకోవాలని, పేద కుటుంబాల వారికి ఉన్న సమస్యలను తీర్చడానికి ముందుండి పనిచేస్తుందని, ఖమ్మం నగరంలోని సుమారు 400 మంది సభ్యులు పనిచేస్తూ ఉన్నారని, మహిళల పట్ల ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడానికి వారు ముందు ఉంటారని, ఈ సఖీ జాతీయ మహిళా మండలి సుమారు 29 రాష్ట్రాల్లో పనిచేస్తుందని, ఇతర దేశాలలో సైతం పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు ద్వారా మంచి గుర్తింపును పొందుతూ ఉందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కనగంటి నాగమణి, కిరణ్మయ్, మారోజు ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో 27వ డివిజన్లో గిరిజా గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. మరి పెద్ద ఎత్తున గిరిజ గారు మహిళలను ఈ 27వ డివిజన్లో పిలిపించడం జరిగింది. మరి సఖీ జాతీయ మహిళా మండలి విద్యా, వైద్య, ఆరోగ్యపరంగా చేసే సేవలను ఇక్కడ క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపు 27వ డివిజన్లో 100 మంది మహిళల దాకా ఈరోజు హాజరు కావడం జరిగింది. ఇప్పటికే సఖీ జాతీయ మహిళా మండలి 86 కుటుంబాలకు సేవలు చేశాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో, ఎవరైతే తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు లేక దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారో ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా 29 రాష్ట్రాలలో సఖీ జాతీయ మహిళా మండలిని ఏర్పాటు చేశాం. అమెరికాలో కూడా ఈ మధ్యనే ప్రారంభమైంది. అంటే సఖీ జాతీయ మహిళా మండలి 29 రాష్ట్రాలలో పేదవాళ్ళకి సహాయం చేసే దిశగా, నిరుపేదలకు సహాయం చేసే దిశగా, అదేవిధంగా అనాథ శరణాలయాలకు సేవ చేసే దిశగా, వృద్ధాశ్రమాలకు సేవ చేసే దిశగా ముందడుగులు వేస్తూ ఉన్నది. మహిళలకు ఏ సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వారిని ఆదుకుంటూ సఖీ జాతీయ మహిళా మండలి ఒక దిక్సూచిగా ముందుకు పోతూ ఉన్నది. మరి మన ఖమ్మం టౌన్లోనే 400 మంది మహిళలు ఈరోజు సఖీ. కాకినాడ శాంబమూర్తి నగరంలోని శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 14న
ఆలయ శంకుస్థాపన చేయగా 2 ఏళ్ల అనంతరం సరిగ్గా ఫిబ్రవరి 14న శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ తేదీన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, 15వ తేదీన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి ఆనంద భారతి వరకు తిరువీధి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉదయం 9 గంటలకు ఆనంద భారతి గ్రౌండ్ లో సామూహిక కోట్నాలోత్సవం, అనంత కోలాటం, దాండియా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. 16వ తేదీ రంగరాయ మెడికల్ కాలేజ్ లో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు తిరుపతి లడ్డూను ప్రసాదంగా ఇస్తామన్నారు. మనం ఈరోజు కాకినాడ పట్టణం సామూహిక నగర్ 13వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొత్త ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. 2022 ఫిబ్రవరి 14న ఈ ఆలయ శంకుస్థాపన చేసాం. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో అంటే 2024 మళ్ళీ ఫిబ్రవరి 14న విగ్రహ ప్రతిష్టని చేయాలని చెప్పేసి పెద్దల సూచనల మేరకు నిర్ణయించడం జరిగింది. ఇది పూర్తిగా కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారి రాతి కట్టడం, అంటే రాయితో కట్టడం జరిగింది ఈ విగ్రహాన్ని. కనుక ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 14వ తారీఖు ఉదయం 10 గంటలకు ఉంటుంది. కనుక 50 మంది కూడా ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసి తరించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు, గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైష్ణవ సాంప్రదాయంలో జరుగుతుంది. చాలామంది పండితులు వివిధ రాష్ట్రాల నుంచి, ఈవెన్ నేపాల్ నుంచి కూడా పండితులు తీసుకురావడం జరిగింది. చాలా సాంప్రదాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజులు చేస్తున్నాం. మొత్తం ఇది 5 రోజుల కార్యక్రమం. రేపు ఎల్లుండి ప్రతిష్ఠ చేస్తాం అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 14వ తారీఖున అయిన తర్వాత 15వ తారీఖున ఆనంద భారతిలో స్వామివారిని అక్కడ పసుపు కొట్టే కార్యక్రమం, దానికి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి చాలామంది మహిళలు పాల్గొంటున్నారు. పసుపు కొట్టే కార్యక్రమం తర్వాత మెహందీ పెట్టుకోవడం జరుగుతుంది. మెహందీ కార్యక్రమం తర్వాత సాయంత్రం మరలా కోలాట నృత్యాలు, అదేవిధంగా మార్వాడీస్ అందరూ వచ్చి దాండియా నృత్యాలు అన్నీ కూడా చేస్తారు. ఇది 15వ తారీఖు కార్యక్రమం. అక్కడే 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి స్వామివారికి, అమ్మవారికి మంగళ స్నానం కూడా ఉంటుంది. ఈ యొక్క 15వ తారీఖు ప్రోగ్రాం పూర్తిగా ఉదయం సాయంత్రం వరకు ఆనంద భారతిలో జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసిందే కోరుకుంటున్నాను. తర్వాత 16వ తారీఖున రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గారిది కళ్యాణోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణోత్సవానికి వైజాగ్ నుంచి పండితులు వచ్చారు. వైజాగ్ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి పండితులు వచ్చి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. 16వ తారీఖున జరిగే కళ్యాణ కార్యక్రమానికి 50 మంది పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్రెడీ చాలామందికి పాసులు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాను. 16వ తారీఖున 4 గంటలకు రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో స్టార్ట్ అవుద్ది. కళ్యాణం పూర్తయిన అనంతరమే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూలు తెప్పిస్తాను. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా తిరుపతి లడ్డు ఇచ్చి అక్కడే టిఫిన్ కూడా ఏర్పాటు చేశాను. అక్కడే అందరూ కూడా టిఫిన్ చేసి కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుకున్నాను ఆ రోజు. కనుక 16వ తారీఖున కళ్యాణానికి కూడా అటెండ్ అవ్వమని కోరుకుంటున్నాను. ఎన్నిటి వెనకాల పెద్దలు శ్రీ సాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతోటే ఎన్ని చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు అంటే 14వ తారీఖు విగ్రహ ప్రతిష్ట, 15వ తారీఖున స్వామివారి మంగళ స్నానాలు, అదేవిధంగా 16వ తారీఖు స్వామివారి కళ్యాణం.
ఈ 3 కార్యక్రమాలకి వీలు బట్టి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఆనందపరచాలని వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఒక్కసారి టెంపుల్ని వీక్షించి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ప్రతిష్ట రోజు కూడా మిమ్మల్ని కూడా తప్పకుండా రమ్మని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.